ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీ పార్థసారథి గారు ఉన్నారు. డాక్టర్ పార్థసారథి గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో విశ్లేషకులు గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరే, ఏంటి అసలు ఈ దాగుడు మూతలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మీ మనసులో ఏముంది అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే కాసేపు స్టేట్మెంట్స్ చూస్తే ఒంటరిగా వెళ్తామన్న స్టేట్మెంట్లను రిఫ్లెక్ట్ చేస్తాయి మీ నాయకులు మాట్లాడేవి. కాసేపు ఏమో మేము జనసేనతోనే పొత్తులో ఉన్నాము, మాతోనే ఉందని అంటారు. మరి ఆ జనసేన ఏమో అటు ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అసలు మీ మనసులో ఏముంది? దాగుడు మూతలు ఏంటి? ఎలక్షన్స్ దగ్గరికి వస్తుంది నేపథ్యంలో ఎందుకు క్లారిటీ రావట్లా? విజయ్ చంద్ర గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నాకు మొట్టమొదటి క్లారిఫికేషన్ ఇవ్వండి. శ్రీనివాసరావు గారిని మీరు పౌరుడిగా పిలిచారా, విశ్లేషకుడిగా పిలిచారా? సమాధానం ఇవ్వాలి. విశ్లేషకులు పౌరుల్ని రిప్రజెంట్ చేస్తారు. పౌరులు రిప్రజెంట్ చేయరు, వార్తలు రిప్రజెంట్ చేస్తాడు ఆయన. ఆయన టైం అయిపోయింది, మళ్ళీ ఆయన మాడాల్సిన అవసరం లేదు. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు మీ టైం మీరు గంట తినేస్తే ఇంక నేనేం మాట్లాడతాను. ఊరగా మీరు నోటుకొచ్చింది బీజేపీ మీద బురద జల్లేసి మీరు గమ్మునకు వచ్చి చేతులు ఎత్తి గంట మాడేశారని కూడా ఉపన్యాసం ఇచ్చుకుంటా ఇంకా మాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఏడొస్తుంది. మొట్టమొదట విశ్లేషకుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆరోపణ, బురద జల్లే కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఏమయ్యా, ఎప్పుడన్నా మీరు ప్రజల్లో తిరిగే మనుషులా? పోనీ విశ్లేషకుడు అంటున్నారు, పౌరుడు అంటున్నారు. కూర్చొని 4 పత్రికలు చదివి ప్రజల టీవీల ముందుకు వచ్చేసి ఏమంటే మాట్లాడేస్తున్నాడు సార్. రాత్రి పగలు ప్రజల మధ్య ఉండేది మేము. నేను రోజు కనీసం 15 గంటలు ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాను, గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను, మండలాల్లో తిరుగుతూ ఉంటాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా వాళ్ళ కోపం లేదు. అంతెందుకు వికసిత భారత సంకల్ప యాత్ర అని గ్రామ సభలు జరుపుతూ ఉన్నామండి. ఆ గ్రామ సభలకు వెళ్ళి ప్రతి ఒక్క గ్రామాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. 100% ప్రేమిస్తా ఉన్నారు. మీలాంటి వాటన్నిటికీ కూడా ఎందుకు ఏమిటని వివరణ ఇవ్వకుండా ఉంటే ప్రజలకు కోపం లేదని ఎలా చేస్తారు? మీరు టీవీలో కూర్చోనో లేకపోతే ఆయన 4 పత్రికలు చదివే విశ్లేషణ చేయడం కాదు. ప్రజల్లోకి వెళ్తే కదా ప్రజల ఒపీనియన్ ఏంటి తెలుస్తుంది. కానీ ఏదేమైనా సరే మేము తిరిగే ప్రజలు తిరిగే మాటలకు కూడా విలువ ఉంటుంది కదా అంటాను. మీ ఒపీనియనే ఫైనల్ కాదు కదా, ఆ విశ్లేషకుల గారి ఒపీనియనే ప్రజాభిప్రాయం కాదు కదా అంటాను నేను కదా. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమం జరిగిన, ఈరోజు రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి జరిగినా, అసలు అభివృద్ధి జరగలేదు, ఏదైనా జరిగితే అది నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల, కేంద్ర ప్రభుత్వం వల్ల జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు అని ప్రజలకు అర్థమైంది. మీరు చెప్తా ఉన్నారు రాజధాని కట్టలేదు. రాజధాని పాపం, రాజధాని మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అది ఈ రోజు ఏ స్థితిలో ముఖ్యమంత్రి గారు దాంతో ఎట్లా వ్యవహరించారు? అమరావతి రైతుల ఉద్యమాన్ని ఎలా అలచివేశారు? మహిళలతో ప్రవర్తించిన తీరు, మీ నాయకులు కూడా అంతర్గతంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇన్ని అయినప్పుడు ఎవరు ఎక్కడ ఖండించకపోతే మోదీ గారి మీద, బీజేపీ మీద ఆంధ్ర ప్రజలకి ప్రేమ ఉంటుందని ఎలా భావించారు? 100%. ఎందుకంటే మీరు అమరావతి చెప్పారు. అమరావతి పాపం ఆ 2 పార్టీలది కాదా అని అడుగుతా ఉన్నా. చట్టం చేయకుండా వదిలిపెట్టిన చంద్రబాబు నాయుడు గారిది. ఒక రాజధాని కాదుగా 3 రాజధానులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాపాన్ని తీసుకొచ్చి మాకంటగడతారా అని చెప్తా ఉన్నాం. అమరావతి అభివృద్ధికి 2500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి మీకు ఎంత కావాలంటే అంత సాయం చేస్తామంటే తీసుకోలేని చేతగాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది దాన్ని తీసుకొని వచ్చి ప్రజాగ్రహం మా మీద ఉందని చూపిస్తారు. ఎందుకు? మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ఎటువంటి రాజధాని కట్టినా సరే అమరావతి రాజధాని అని భారతీయ జనతా పార్టీ చెప్పింది. మేము ఆ ఉద్యమంలో నాతో పాటుగా మా నాయకులంతా కూడా వ్యక్తిగతంగా పాల్గొన్నాం. అప్పులు చూపిస్తున్న ప్రేమ విచ్చలవిడిగా ఎలా చేయటాన్ని, అప్పులిస్తే ప్రేమ ఉన్నట్టని భారతీయ జనతా మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే విశ్లేషకులు లాంటి వాళ్ళు కానీ కొంత పెద్ద మనుషుల్లా కనిపించే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదో అవినాభావ సంబంధం ఉందని, మేమేదో తెరవనుక ఇద్దరం ఒకటే కలిసి ఉన్నామని, జగన్మోహన్ రెడ్డి గారి మీద మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎనలేని ప్రేమ ఉందని అబద్ధాలు చెప్పి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. నేను చెబుతున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టాండ్ని జాతీయ కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ నుంచి స్పోక్స్ పర్సన్గా చెప్తా ఉన్నాను. ఈరోజు రాబోయే 60 రోజుల్లో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించడానికి మేము పనిచేస్తూ ఉన్నాము.
ఈ రోజు మేము అధికారంలోకి రావడానికి ప్రయత్నం దానికి చేస్తాం. సంబంధించి ఒక ఈ చర్య, రోజు ఒక యాక్షన్, దాన్ని బట్టి ఒక నిమిషం దాన్ని నమ్ముతారు. అప్పుల గురించి కూడా చెప్పాలి. మీరు అప్పులు ఇస్తే ఏదో ఉందని మేము అప్పులు తీసుకోమని అలవ్ చేస్తుంది కానీ, లేదా వాళ్ళకి యథోధికంగా సాయం చేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి కాదు అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం. రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలు గుర్తిస్తారు. వేరే రాష్ట్రాల్లో మాత్రం ఒక మీరు లేని ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఇంత విరివిగా ఉండదు. ఒక తెలంగాణలో అలా ఉండదు, ఒక వెస్ట్ బెంగాల్లో అలా ఉండదు, ఢిల్లీలో అయితే అసలు బేభత్సమే జరుగుతూ ఉంటుంది అక్కడ. మిగతా చోట్ల కంటే మరి అక్కడ లేని వ్యవహారం ఒక ఏపీలోనే అక్కడ రాష్ట్రం ప్రజలు ఇక్కడ బాగుండద్దు అన్న పాయింట్ ఎందుకు గుర్తొస్తుంది? మీరు చెప్పేది చాలా కరెక్ట్ అండి. మిగతా రాష్ట్రాల్లో కంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేము ఎక్కువగా ప్రేమించడానికి, భారతీయ జనతా పార్టీ ఎక్కువగా సాయం చేయడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే అక్కడ ఎవరున్నా మీరున్నట్టే అనేది కూడా ఒక వాదన ఉంది కదా. మీరే మాట్లాడేస్తారు. లేదు, మీకు చెప్తున్నాను. అట్లా నన్ను అసలు సెంటెన్స్ కూడా పూర్తిగా అనేకుండా మీద పడితే ఎలా? అలా కాదు కదా. ఇప్పుడు ఇక్కడ సాయం చేయడానికి ఇక్కడ ఎక్కువగా మేము ప్రజల మీద ప్రేమ